ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్థసారథి వెల్లడించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, అరకు భవానీ ఐలాండ్స్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. 900 కోట్ల ఏపీ బీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇక వైష్ణవి ఇన్ఫ్రా కంపెనీకి 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవస్థానం భూమిని ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీ 2024కు సవరణలో మరి గత సంవత్సరం ఈ గవర్నమెంట్ రన్ చేసిన షాపుల ప్లేస్లో ప్రైవేట్ షాపులన్నింటినీ కూడా నియమించడం జరిగింది. దాదాపు 3736 షాపుల్ని ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా 373 బలహీన వర్గాలు టాడీ ట్యాపర్స్ కూడా కేటాయించడం జరిగింది. అప్పట్లో పాలసీ ప్రకారం పర్మిట్ రూమ్స్కి దాంట్లో వెసులుబాటు కల్పించలేదు. తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ కానివ్వండి, మళ్ళీ తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన రికమెండేషన్స్ ప్రకారం కానివ్వండి, అదేవిధంగా ఈ మద్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో సేవించటం, దానికి సంబంధించి దాదాపు 2.7 లక్షల కేసులు పోలీసు వారు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే 2.7 లక్షల కేసులు ఫైల్ చేయటం, కానీ ఇవన్నిటిని మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ రాష్ట్ర విభజనలో మనం హైదరాబాద్ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఐటీ సెక్టర్లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ని తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాదే రెవెన్యూ జనరేటింగ్ సెంటర్. సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని, సాఫ్ట్వేరు, అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్లో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే, బెంగళూరు అదేవిధంగా 3-4 లక్షల కోట్ల